మొట్టికాయ వేసేటువంటి శ్రమ, మొట్టికాయ పడేటువంటి బాధ మీకు ఎందుకయ్యా, నేనే కదా చేసేటువంటిది అన్నారు. ఇది జగద్గురుకి అవసరం. బాగా అర్థమైంది సంవత్సరం చక్రి అంటే మెహర్ బాబా కార్యక్రమం వేరండి, సృష్టి కార్యక్రమం వేరు, అవతార కార్యక్రమం వేరు. అవతార కార్యక్రమం మేల్కొలుపు కార్యక్రమం, మంద మేల్కొలుపు కార్యక్రమం అవతార కార్యక్రమం. మెహర్ బాబా కార్యక్రమం అనేటువంటిది ఆమె జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది వచ్చేస్తుంటారు, గొప్ప వాళ్ళు వస్తారు, సద్గురువు పేరు మీద వస్తుంటారు, ఆయన కీర్తిస్తుంటారు, ఆయన వైభవాన్ని అవతార పురుషుడు ఆయన తలిచేయాలని కానీ రకరకాల విధంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ అందరినీ కూడా ఆయన మీద విశ్వాసం పెంపొందని ప్రయత్నిస్తూ ఉంటారు. అది మెహర్ బాబా సంబంధించినటువంటి కార్యక్రమం. అవతార కార్యక్రమం మాత్రం మేల్కొలుపు కార్యక్రమం, మనకు సంబంధించిన మేల్కొలుపు కార్యక్రమం. అది ప్రపంచ గమ్యాన్ని తీసుకెళ్లేటువంటిది. ఇది జగద్గురు స్టేజ్ అంటే ఆయనే జరుగుతాడు. మిగతా ఎందుకు సద్గురువులు తర్వాత వచ్చే సద్గురువులు ఈ కార్యక్రమం ఎందుకు సంబంధం లేదంటే అది కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళతో కనెక్ట్ అయిన సోర్స్ మాత్రమే దగ్గర తీసుకుని వాళ్ళ అనుభవాన్ని ప్రసాదిస్తారు. మరి ఎన్ని కోట్ల మందికి చేసేటువంటి కార్యక్రమం ఆయన వాళ్ళు కాదు. బాగా క్లారిటీ వచ్చిందమ్మా. నేను మాధవ్ మూడో పాయింట్ సృష్టి కార్యక్రమం. మూడోది సృష్టి కార్యక్రమం ఇది చెప్పండి. మెహర్ బాబా కార్యక్రమం. మెహర్ బాబా కార్యక్రమం భౌతిక శరీరధారి ఆయన ఏ కార్యక్రమం చేయటానికి వచ్చాడో ఆయన యొక్క సశరీరంగా చేసినటువంటి కార్యక్రమ విశేషాలు, ఆయన అవతార పురుషుడు, ఆయన గుణగణాలను వర్ణించి ఆయన దగ్గరికి చేరండి, ఆయన ఒక్కడే మీకు మార్గం చూపిస్తాడనేటువంటి ఆయన వైభవాన్ని కీర్తిస్తూ చేసేటువంటి కార్యక్రమం మెహర్ బాబా కార్యక్రమం అంటే. దానికి సంబంధించి ఎంతోమంది వస్తారు, గురువులు వస్తారు, సద్గురువులు అని పేరు మీద వస్తారు, ఎంతోమంది కీర్తించి మానవాళ్ళంతా ఆయన వైపు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం అది. ఇక ఆంతరిక కార్యక్రమం, గమ్యం చేరేటువంటి కార్యక్రమం మేల్కొలుపు కార్యక్రమం, అవతార కార్యక్రమం. అవతార పురుషుడిగా చేసిన కార్యక్రమం మేల్కొలుపు. ప్రేమ బీజం వేసి ఆ మేల్కొలుపు చేరడానికి అవసరమైనటువంటి ఆ బీజాన్ని మన హృదయాలు అందరిలోనూ నాటినటువంటి కార్యక్రమం. ఆయన శరీరం విడిచిపెట్టిన అదే నిమిషంలో అందరి హృదయ ఆత్మలకు ఆత్మైన అంతరాత్మ ఉన్నాడు మనలో, పరమాత్మ. ఆ పరమాత్మను ఆచ్ఛాదించుకుని అవతార చైతన్యంగా ఆచ్ఛాదించుకునేటువంటి ఆ సోర్స్, కోట్లాది మంది సోర్స్ అన్ని కూడా నెక్స్ట్ అవతార వచ్చే లోపల గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యం చేర్పించేటువంటి బాధ్యత అవతార చైతన్యాన్ని. ఆ అనంత అవతార చైతన్యమే మూర్తీకరించినటువంటిది జగద్గురు స్థితి. గురువు మాత్రమే చేయగలరు ఈ విషయం. అంటే ఆ జగద్గురు స్థితి మాత్రమే మన అందరినీ మేల్కొల్పేటువంటిది. అది మొదటి అవతారు తర్వాత వ్యక్తమైనటువంటి మొదటి గురువు మాత్రమే జగద్గురు కార్యక్రమం చేస్తాడు. ఎందుకంటే ఆయనలోనే వ్యక్తం అవుతుంది అనంత అవతార చైతన్యం. ఇక మీ కృష్ణుడు తర్వాత చేయలేదంటే ఆయన జీవ చైతన్యాన్ని కృషి చేసినప్పుడు కొంతవరకే, అంతవరకు కార్యక్రమం చేశారు. అలాగే యేసుక్రీస్తు కూడా తర్వాత కూడా కొంతవరకు కృషి చేశారు, అంతవరకు జరిగింది. మెహర్ బాబా నిర్వాణం వరకు తీసుకెళ్ళిపోయాడు జీవ చైతన్యాన్ని. అందుచేత మేల్కొల్పేటువంటి బాధ్యత ఆ నిర్మాణం వరకు ఎరుకతో తీసుకెళ్ళి మేల్కొల్పేటువంటి బాధ్యత జగద్గురు స్థితి. అందుకునే గురుదేవ్ అన్నారండి, ఎవరైతే జగద్గురుగా వ్యక్తమయ్యారో అవుతారో వాళ్ళు విశ్వవ్యాప్తంగా వైభవపరచబడతారు. శ్రీకృష్ణ పరమాత్మ చూడండి, విశ్వవ్యాప్తంగా వైభవపరచబడుతున్నాడు. ఏ విధంగా అయినా కృష్ణ కాన్షియస్నెస్ అవ్వండి, ఇంకా రకరకాలుగా అందరూ. అదేవిధంగా జీసస్ క్రీస్తు కూడా చూడండి విశ్వవ్యాప్తం అయిపోయాడు. ఇంకా మెహర్ బాబా ఇంకా అంత వైభవం ఉంటుందో చూడండి. అందరం మెహర్ మెహర్ అనేటువంటి తరుణం వస్తుందన్నారు బాబాజీ. అది జగద్గురు స్థితి. అందుకనే కృష్ణుడు కోడారు, కృష్ణం వందే జగద్గురు అని. బాగా అద్భుతమైన మాది జగద్గురు స్థితి. గురుదేవ పోషణ చేయడం కార్యక్రమం, అది కార్యక్రమం, గురుదేవ కార్యక్రమం. అంటే మన అవతార కార్యక్రమం, అవతార కార్యక్రమం మేల్కొల్పు కార్యక్రమం కనుక
మనం ఆంతరిక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాం. అది మూడు మూడు విధాలు జాగ్రత్త గమనించండి. మెహర్ బాబా వారి కార్యక్రమం అంటే భౌతిక సంబంధమైన కార్యక్రమాలు. ఈ చదువు వ్యాసం కూడా చదవమని నేను చదవం వాయిస్ డౌట్ ఉంటే చెప్పండి. బాగా అర్థమైంది. అవతారది జగద్గురు శ్రీ సద్గురు శ్రీ మెహర్ మహారాజ్ వారి కార్యక్రమం ఒక ప్రత్యేకత. ఒక సందర్భంలో సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు ప్రశ్నిస్తూ ఈ కాలచక్రం యొక్క ప్రథమ మానవాళి ఆధ్యాత్మిక పురోగమనం కోసం 7 అవతారాలు ఆవిర్భవించారని, వారిలో 3 అవతారాలు శ్రీకృష్ణ పరమాత్మ, 2 యేసుక్రీస్తు, 3 మెహర్ బాబా అవతార కార్యక్రమంతో పాటుగా సద్గురువుగా కార్యక్రమం నిర్వహించారని తెలియజేశారు. ఆధ్యాత్మిక పురోగమనం కోసం 7 అవతారాలు ఆవిర్భవించారు. వారిలో 3 అవతారాలు ఎవరైతే శ్రీ కృష్ణ పరమాత్మ, యేసు ప్రభు, తర్వాత మెహర్ బాబా అని వారు అవతార కార్యక్రమంతో పాటుగా జగద్గురువుగా కూడా కార్యక్రమం నిర్వహించారు అని తెలియజేశారు. ముగ్గురు ఎందుకంటే ముగ్గురు ఈ ముగ్గురు బాహ్య ప్రకటన చేసుకున్నారండి. జగద్గురు నేనే మార్గమును గమ్యమునై ఉన్నాననేటువంటి బాహ్య ప్రకటన భగవద్గీతను చూసినట్లయితే కృష్ణ పరమాత్మ బహిరంగ ప్రకటన చేశారు. నేనే గమ్యం చేస్తానని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ, నేనే గమ్యం, నన్ను ఒక్కనే వేడు గమ్యం చేసేస్తాను అని అంటే మార్గము అయి ఉన్నాడు, గమ్యము అయి ఉన్నాడు. చేసి కూడా ప్రకటించేయండి నేను మార్గము గమ్యమునై ఉన్నానని. మెహర్ బాబా కూడా నిర్వాహంగా ప్రకటించేయండి ఐఎమ్ ది వే అండ్ ది గోల్ అని. అంటే ఈ ముగ్గురు అవతార పురుషులే బహిరంగ ప్రకటన చేసేది మార్గము గమ్యమునై ఉన్నానని. అంతేనే గమ్యము అవతారై ఉన్నాడు, మార్గము జగద్గురు అయి ఉంటాడు. జగద్గురు స్థితి. ఈ ముగ్గురు అవతార కార్యక్రమంతో పాటుగా జగద్గురువుగా కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రకారంగా ఒకసారి పరిశీలిస్తే ఈ ముగ్గురు అవతారాలు మాత్రమే మానవాళికి నేనే మార్గమును, నేనే గమ్యమును అయి ఉన్నాను అని బహిరంగంగా తెలియజేశారు. దీనికి ఇప్పుడు అవతార కార్యక్రమం చేశారు, దాంతో పాటు సద్గురు కార్యక్రమం నిర్వహించాలని చెప్తున్నారు. ఈ ముగ్గురు అవతార పురుషులు వాళ్ళ సద్గురు కార్యక్రమం నిర్వర్తించలేదు. వాళ్ళ అవతార జగద్గురు కార్యక్రమం నిర్వర్తించలేదు. ఎందుకంటే మీరు మరో ప్రశ్న వెంటనే అడిగేయాలి. మెహర్ బాబా శరీరంతో ఉండగా జగద్గురు కార్యక్రమం నిర్వర్తించలేడా అని. జస్ట్ మినిట్. ఎందుకు నిర్వర్తించేటంటే జగద్గురు స్థితి అనేటువంటిది సృష్టికి, ప్రకృతి అనేటువంటిది ఈ జీవాలకన్నిటికీ కూడా అన్యంగా ఉండేటువంటి స్థితి. అంటే జీవాత్మలతో తాదాత్మ్యత చెందకుండా జీవాత్మకు అన్యంగా ఉండేటువంటి స్థితి జగద్గురు స్థితి. ఇప్పుడు మనం ఉన్నానంటే మాధవని అన్యంగా ఉన్నాను, అన్యంగా ఉన్నాను కనుక ఆయన నిద్రపోతుంటే మీరు కొరపుగా ఉన్నాను. కానీ అవతార యొక్క స్టేట్ ఏంటంటే గురుదేవ్ మెహర్ బాబా తెలియజేస్తారు, మాధవ ఎదుర్కొంటూ ఉన్నానుకో నేను మాధవని అయిపోతాను. నేను నాకు అన్యంగా ఫీలింగ్ ఉండదు ఆయనకి. మెహర్ బాబా మీ ఎదురుగుండా ఉన్నారనుకోండి, మనం చూశారనుకోండి, ఆయనే మీరు పోతాడు. ఈ బికమ్స్ అందుకనే కృష్ణ పరమాత్మ ఇంట్లో చెట్టుగా ఉన్నాను, ఏనుగులో ఏమున్నాను, దోమగా ఉన్నాను, ఏనుగుగా ఉన్నాను. కారణం ఏంటంటే ఈ బికమ్స్ ది క్రియేషన్. ఆయన ఒకటైపోతాడు. కృష్ణ అంతా తాదాత్మ్యం చెందిపోతాడు. ఎంత తాదాత్మ్యం చెందిపోతాడంటే అది ఊహ కనదని. నీ ఎదుగున్నానంటే నువ్వు తన అయిపోతావు. నువ్వు ఎలా ఉంటావు తను అలాగే ఉంటాడు. అంచేత ఆ స్థితిలో నేను మేలుకొల్పలేడు. తను నువ్వు అయిపోతావు. నిద్రపోతాను తను నిద్రపోతాడు. బికమ్స్ ఆ బికమ్స్ తన కార్యక్రమం పూర్తి చేసుకుని శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ విల్ బికమ్ జగద్గురు. ఎందుకంటే అన్యం అవుతాడు దానికి జీవాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ, యేసు ప్రభు, మెహర్ బాబా అవతార కార్యక్రమంతో పాటు జగద్గురుగా కార్యక్రమం నిర్వహించారు అని తెలియజేశారు. చెప్పండి. చదువు ఇంకా చదువు.
దీనికి తాత్కాలం ఒకసారి పరిశీలిస్తే ఈ ముగ్గురు అవతారాలు మాత్రమే యావత్ మానవాళికి నేనే మార్గమును నేనే గమ్యమును అయి ఉన్నానని బహిరంగంగా తెలియజేశారు. సాధారణంగా ప్రతి అవతార పురుషుడు సర్వ మానవాళి యొక్క చైతన్య పురోగమనానికి అవసరంగా ఈ సృష్టితో పరిపూర్ణంగా తాదాత్మ్యత చెంది చైతన్య పురోగమనానికి ఆటంకం కలిగించేటటువంటి సమిష్టి కర్మనంతను తన శరీరంపై ఆపాదింపజేసుకుని ఆ బాధను అనుభవిస్తూ తనే గమ్యమైనటువంటి తన నిజస్థితికి సర్వమానవాడి యొక్క చైతన్యాన్ని పురోగమింపజేస్తాడు. అంటే సమిష్టిగా చేసేటువంటి కార్యక్రమం అవతారు సమిష్టిగా మాత్రమే చేయగలడు. సృష్టి అంతా కూడా సమిష్టిగా చేయగలడు. ఒక వ్యక్తికి విడిగా ఏం చేయలేదు సహాయం. ఒక వ్యక్తికి అందిద్దాము అనుకుంటే సృష్టికి అంతగా అందుతుందండి అది. అందుకనే గురుదేవ్ స్పష్టంగా తెలియజేస్తారు, ఆ సాధు యొక్క శరీరము సృష్టి అయిపోతుందండి. సృష్టిలో ఏ మూలైనా కూడా ఆ శరీరం స్పందిస్తుంది, అవతార యొక్క శరీరం. గమ్యం చేరడానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని పురోగమింపజేయడం అవతార చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆయన సృష్టితో పూర్తిగా తాదాత్మ్యత చెంది ఉన్నాడు కనుక మరి పురోగమనానికి ఆటంకంగా ఉండేటటువంటి దాన్ని ఆయన శరీరం పైన ఆపాదింపజేసుకుని ఇప్పుడు ఆటంకం తొలగిపోతుంది కదా, సమిష్టి కర్మనంతా తను ఆపాదిస్తున్నారు. అట్లా ఆటంకాలు తొలగించి అప్పుడు చైతన్యాన్ని పురోగమింపజేస్తారు సద్గురు. ఎందుకంటే గురుదేవులు స్పష్టంగా తెలియజేస్తారు, ఏ వ్యక్తి పురోగమించాలంటే కర్మ సంబంధమైనటువంటి ఆ ఫలితాన్ని అనుభవించాలి. ఏ వ్యక్తిని అనుభవించాలండి. మరి సృష్టి యొక్క చైతన్యాన్ని, జీవ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్లయితే సృష్టిలో ఉండేటువంటి మానవులందరూ అనుభవించేటువంటి యావత్ మానవాళి యొక్క కర్మ ఫలితం ఒకటి ఉంటుందండి. అది అడ్డుకుంటుంది అంటారండి. దానివల్ల జీవ చైతన్యం పురోగమనం చేయలేదు. అంచేత ఆ యొక్క ఫలితము మానవాళి అనుభవించాలి, లేదా మానవాళికి సంబంధించినటువంటి అవతారాన్ని అనుభవించాలి. ఎవరో అనుభవిస్తే తప్పితే అది రైతు కాదండి, అది లా సృష్టిలో కార్మిక లా, కర్మ సంబంధమైన కర్మ సిద్ధాంతం. ఆ ఫలితాన్ని ఏం చేస్తారంటే అవతారం తన శరీరం మీద తీసుకుని అనుభవించి దాన్ని రహితం చేసి జీవ చైతన్యాన్ని కృషి చేస్తాడు. అది క్రూసిఫిక్షన్ అన్నారండి మెహర్ బాబా. ఆ సిలువ వేయటం అంటే అన్నమాట ఆ ఫలితాన్ని, కర్మ సంబంధమైనటువంటి యావత్ జీవాత్మ యొక్క కర్మ ఫలితాన్ని ఎవరో అనుభవించాలి. మానవులను అనుభవించాలి, లేదా మానవ సంబంధమైనట్టు మానవుతో తాదాత్మ్యం చెందిపోయినాడు కనుక తనే సమిష్టి మానవుడుగా అనుభవించాలండి. అది అక్కడ. అందుకని తాదాత్మ్యం చెందడం కారణం. సమిష్టిగా మాట్లాడాలంటే ఏ జీవాత్మ అనుభవిస్తూ ఉంటుంది కదా, ఇదంతా అడ్డుగా ఏర్పడడం. ఈ సమిష్టి కర్మ ఫలితము ఒకటి వచ్చేస్తుందమ్మా. సమిష్టి కర్మ ఎవరు చేస్తుంది? మానవుల యొక్క కర్మ ఫలితమే సమిష్టిగా ఉంటుంది. సమిష్టిగా నేను కర్మ సంబంధమైన నా యొక్క ఫలితం ఉంది, అదే మీ యొక్క కర్మ సంబంధ ఫలితం. ఈ ఫలితాలన్నీ కలిపి సమిష్టి. ఎవరికాలు అనుభవించాలి, లేదా నాలో ఇంకోళ్ళు అనుభవించాలి. అంతే తప్పితే ఆ నాలో ఉండేటువంటి చైతన్యం ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ ఫలితాన్ని అనుభవించాలి. తప్పనిసరిగా అనుభవించాలి. అనుభవించింది అది బయట అవ్వందే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు దారి ఉందమ్మా, ఆ దారిలో అడ్డు ఉంటాయి. అడ్లు నువ్వన్నా తీయాలి, నీ బదులు ఇంకొకళ్ళు తొలగించాలి. రాళ్ళు ఉంటాయి, నడడానికి అడ్డు ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు నువ్వే తీసుకోవాలి, లేదా నీ బదులు ఇంకొకటి తీసుకోవాలి. నీ మార్గం సొంగం అవ్వాలంటే అందుచేత నీతో తాదాత్మ్యం చెందిపోతాడు అవుతాడు. నీ బదులుగా ఆయన అనుభవిస్తాడు. ఆయన అనుభవించి నీ కర్మ ఫలితం రహితం చేసి నీ జీవ చైతన్యం ముందుకు వస్తాడు. లేకపోతే జీవ చైతన్యం ముందుకు వెళ్దాం. చెప్పమ్మా. మనం అనుభవిస్తున్నామనే అనుకుంటున్నాం అజ్ఞానంగా. ఆయనే అనుభవిస్తున్నాడనే ఎరుక లేదు మనకు.
కార్యక్రమం ఇది. ఆయన శరీరధారిగా ఉండగా అవతారుడు చేసేటువంటి అవతార కార్యక్రమం ఏంటంటే మన యొక్క కర్మ సంబంధమైనటువంటి ఫలితం మనం అనుభవించడానికి 7 పూళ్ళు పడుతుంది. మన ఫలితం, మన కర్మ సంబంధమైన ఫలితం అనుభవించాలంటే ఏవో కొన్ని అనుభవాలు మనలో జరిగి ఆ అనుభవాలకు ఆ ఫలితం అనుభవించాలి. దానికి సంబంధించి టైం తీసుకుంటుంది చాలానే. కానీ అవతారుడు ఏం చేస్తాడంటే మనతో తాదాత్మ్యమై ఉన్నాడు కనుక ఆ ఫలితాన్ని అంతా తను తీసేసుకుంటాడు, తను అనుభవించేస్తాడు. మరి ఆయన కార్యక్రమం అయిపోతుంది. ఆయనకు ఒక మాస్టర్స్ నిర్దేశించారు 70 సంవత్సరాలని. 70 సంవత్సరాలు కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. ఆ పూర్తి చేసుకోవడానికి ఏం చేస్తాడంటే మన యొక్క యావత్ మానవాళి యొక్క కర్మ ఫలితాన్ని తన శరీరంపై ఆపాదించుకొని తాను అనుభవిస్తాడు. అనుభవించి మార్గాన్ని క్లియర్ చేసి జీవ చైతన్యాన్ని ఒక పుష్ చేస్తాడు అన్నమాట. ఎరుక లేకుండా నిర్వాణంలో కూర్చున్నామా? ఎరుక లేకుండా మన నిర్వాణ స్థితిలో కూర్చోబెట్టినటువంటి ఆయన మేల్కొలుపును అనుగ్రహించాడు. ఏమిటా మేల్కొలుపు అంటే నువ్వు నిద్రపోతుంది ఏ విధంగా అయితే వేకువలో మేల్కొంటావో గురుదేవ్ అన్నారండి. మేల్కొని ఎలా మేల్కొంటావు? ఇరుగుతోటే మేల్కొంటావు. వేకువలో నిద్రపోతుంది, మరి లేచినప్పుడు ఇరుకు ఉంటుంది కదా. అలాగా నిర్మాణంలోకి వెళ్ళినటువంటి నువ్వు మళ్ళీ ఎరుకతో మళ్ళీ తిరిగి రావాలి ఈ సృష్టిలోకి అంటారు. అది మేల్కొలు పని. అంచేత అది ఎరుక మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు నిర్మాణం వల్ల. ఒకసారి వచ్చేది కదా ఎరుక, అవేర్నెస్ ఒకసారి వచ్చేది కదండి. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఆ ఎరుకను మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే చివరి వరకు నిర్మాణంలో కూడా నేను ఆత్మనై ఉన్నాను ఎరుకతో అనుభవం అనిపించినప్పుడు ఆ కాన్షియస్ అవేర్నెస్ తోటి మళ్ళీ కింద తీసుకొస్తారు. అంటే అవేర్నెస్ ఎప్పుడూ పోవడానికి లేదు. అది ఆ అవేర్నెస్ తోటి తీసుకెళ్లేటువంటి బాధ్యత జగద్గురు స్థితి. చిన్న క్లారిఫికేషన్ మేడం ముందు కూర్చోండి. మీరు అడిగారు కదా కర్మ మనం అనుభవిస్తున్నాం కదా అది అనుభవించట్లేదని. నా లైఫ్ ఎగ్జాంపుల్ అండి. అంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఆల్ పీపుల్. నాకు భార్య బాబు ఒకేసారి చనిపోయారు యాక్సిడెంట్. నాకంటే ఎవరు లేరు. అదే కర్మ నేను అనుభవించాలనుకోండి. నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఈ బతికేందుకని ఆయన వెనకాల నడిపించబట్టి నాకు తీసుకోబట్టి వాళ్ళని మళ్ళీ స్టాండ్. అది నాకు తెలియదు. నేను నిందించాను. నువ్వు ఏం చేసావు? నాకు ఒకేసారి తీసుకెళ్ళి అనాథం చేస్తాను. కానీ నా కర్మ ఆయన అనుభవించబట్టి ఎలా ఇప్పుడు నేను ఎప్పుడు ఇష్టం చెప్తాను. 2 సార్లు సూసైడ్ ట్రై చేశానండి. ఒకసారి హాస్పిటల్లో కోమాలోకి వెళ్ళిపోయాను. నేను బతికా. 2వ సారి బైక్ యాక్సిడెంట్ అయింది. కామన్ యాక్సిడెంట్ చేస్తే అప్పుడు కూడా నాకు అప్పుడు కల్లో కనపడి ఎప్పుడు స్వప్న లేదా నా భ్రమ కాదు. ఈ కర్మను అనుభవించాలి కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఉన్నా నువ్వు అనుభవించు. నేను తీసుకెళ్తాను. నువ్వు చచ్చిపోయినా మళ్ళీ ఎక్కడి నుంచి. కాబట్టి నేను అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవించట్లా నీలో అనుభవిస్తాను అని చెప్పి నాకు కర్మ మనం అనుభవించలేదండి. మన బాధ అనుభవిస్తాం కాబట్టి మనం ఈజీగా దాటేస్తున్నాం. అదే మనం ఫేస్ చేయాలంటే ఈ జన్మ కాదు 100 జన్మలు కూడా సరిపోతుంది. అది మన కార్యక్రమం. అది గురుదేవులు చేసినటువంటి కార్యక్రమం. ఆంతరిక ఆధ్యాత్మిక అవతార కార్యక్రమము. అమ్మా బాగా చెప్పమ్మా. డౌట్ అన్నా మాలతి డౌట్ అన్నా. శ్రీకృష్ణ పరమాత్మ టైంలో చైతన్యాన్ని 2వ చైతన్య భూమి వరకు కొంతవరకు ఎంతో కొంతవరకు అప్పుడు వరకు ఉండేటటువంటి సమిష్టి కర్మను ఆయన అనుభవించి చైతన్యాన్ని అంతవరకు పురోగమింపు చేశారు. ఆ నెక్స్ట్ అట్లాగే యేసుక్రీస్తు పంపించారు. ఇప్పుడు బాబా ఏం చేశారంటే ఈ చైతన్యాన్ని నిర్వాణ స్థితి వరకు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. కానీ మరి మేల్కో నిర్వాణ స్థితిలో ఉంది కదా, మన చైతన్యం మేల్కోవాల్సిన అవసరం ఏంటంటే అది ఎరుకలేదు కాబట్టి ఎరుకతో ఆ నిర్వాణ స్థితి అనుభవం పొంది ఎరుకతో మరలా అనుభవాన్ని ఈ భౌతిక స్థితిలో మరలా అనుభవించాలి. ఎట్లా దైవీ పరంగా అనుభవించాలి. కాబట్టి అప్పుడు మనసు శక్తి చైతన్యం ఇవన్నీ దైవీ పరంగా ఆచరించబడతాయి. అప్పుడు దైవంగా జీవిస్తారు కాలికగా. అది మేల్కో. చైతన్య పురోగమనం అన్నారే కానీ అసలు ఎందుకు వస్తా అంటే సృష్టి మొత్తానికి చైతన్యాన్ని పురోగమనం చేయడానికి లేకపోతే మలుపులు ఇవ్వడానికి వస్తారన్నారు. వాళ్ళ తెలిసిందని కార్యక్రమం అర్థమైందంటే కార్యక్రమం గురుదేవుల యొక్క అనుగ్రహమే ఉన్నది. అపూర్వంగా తెలియజేస్తారు. ఎక్కడ మూఢత్వంగా తెలియజేయలేరు. ఇది నమ్మండి అన్నారు. ఇది శాస్త్రం చెప్తుంది మీరు నమ్మండి అని ఎప్పుడు చెప్పలేదు.
దానిలో ఉండేటువంటి లోతుపాతులు తీసుకొచ్చి మన పైకి పెట్టారు. అందుకనే మన మాధవ పాడాడు అందాక మరుగుపడిన సత్యము ఏంటనేది ఆ మర్మాన్ని బయటికి తీసుకొచ్చి వ్యక్తం చేశారండి. తన గమ్యమైనటువంటి తన నిజస్థితికి సర్వమానవాళి యొక్క చైతన్యాన్ని పురోగమింపజేస్తాడు అవతారం. మెహర్ బాబా యొక్క సాహిత్యాన్ని పరిశీలిస్తే స్థూలంగా అవతారం యొక్క పాత్ర అర్థమవుతుంది. మరి జగద్గురువు యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? సూక్ష్మంగా ఆలోచిస్తే జగద్గురువు యొక్క పాత్ర అవతారుడుగా నిర్దేశించిన గమ్యము చేయడానికి మానవాళికి ఆంతరిక మార్గమును సూచిస్తూ ఆ మార్గంలో ప్రయాణించి గమ్యము చేరడానికి ప్రతి మానవునికి సహాయం చేస్తూ నిర్వహించేటటువంటిది అని అర్థమవుతుంది. అంటే అవతారుడు నిర్దేశించారు కార్యక్రమం ఏమిటో, దానిని ఎరుకుతో ఈ అవతారం నిర్దేశించింది ఏంటి కదా, నిర్దేశించిన కార్యక్రమం గమ్యం చేరడానికి, ఆ గమ్యం చేయడానికి నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని మనకే తమపరిచి మన చైతన్యాన్ని పురోగమింపజేసి మన ఎరుకుతో మేల్కొల్పే కార్యక్రమం జగద్గురువుగా సద్గురు స్వీకరించి చేస్తున్నారు. ఎంతవరకు? ప్రతి వ్యక్తి ఆయనతో సంబంధపడిన మన ఆత్మలని గమ్యం చేరే వరకు ఇప్పుడు ఆయన శరీరధారి బాబా ప్రేమ బీజాలు నాటినటువంటి అన్ని ఆత్మలు కూడా నెక్స్ట్ అవతారం వచ్చేటప్పుడు మేల్కోవాల్సింది. ఈ చర్చలోకి వస్తుంది. మెహర్ బాబా అంటే హృదయ సాహిత్యంలోకి రాని చాలా ఆత్మలు ఉన్నాయి కదా. కొన్ని కోట్లమ్మ 1969 సంవత్సరం జనవరి 31 మధ్యాహ్నం 12 కొన్ని కోట్ల ఆత్మలన్నీ వాళ్ళన్నీ కూడా మేలుకొల్పేటువంటి బాధ్యత ఆయన. గురుదేవ్ ఒకసారి అన్నారండి, ఫైనల్ డిక్లరేషన్ మెహర్ బాబా చెప్పింది ఒక మాట చెప్పేది జ్ఞాపకం ఉందా అన్నారండి. 3/4 ఆఫ్ ది వరల్డ్ విల్ బి వ్యానిష్డ్ అన్నారండి. అంటే ఈ 3/4 జనాభా అంతా కూడా మేలుకొల్తారు, అజ్ఞానం పోతుంది. చేసేటువంటి బాధ్యత జగద్గురు స్థితిగా నాదే అన్నారు. ఫైనల్ డిక్లరేషన్ మెహర్ బాబు ఇచ్చినటువంటి 3/4 ఆఫ్ ది వరల్డ్ విల్ బి వ్యానిష్డ్ అన్నారండి. అంటే ప్రపంచ నాశనం కాదండి, అజ్ఞానం నాశనం. అజ్ఞాన నాశనం అంటే మేలుకుంటారు. ఏ జన్మకు ఆ జన్మ మేలుకోవడానికి ఆస్కారం ఉన్నారని గురుదేవుడు. కాకపోతే మీ ప్రయత్నం మీద కొంత ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం ఏంటంటే మనలో ఉండేటువంటి అంతర్యామికి అనుసంధింపబడటం. ఎంత తీవ్రంగా ప్రయత్నించి ఆయనతో అనుసంధింపబడితే ఆ జన్మలోనే వెళ్ళిపోతాడు. ఏ జన్మ తప్పదమ్మ గమ్యం చేరటం. అదే మెహర్ బాబా తెలియజేసింది. గమ్యం చేరటం అనేటువంటిది మానవుని జీవితం యొక్క ప్రథమ కర్తవ్యము. జీవితం ఎత్తింది అందుకే ఎరుకతో భగవంతుని చేరటం, ఎరుకతో నేను భగవంతుని అనేటువంటి అనుభవం అనుభవించడం. ఈ జన్మలో కాకపోతే వచ్చి జన్మలో తప్పదు. అంటే గురుదేవ్ అన్నారు, ఈ జన్మలో నీకు అన్ని వనరులు సంపూర్ణే, ఎక్కడ నువ్వు కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ట్రై చేయకపోతే ఇంకెప్పుడు ప్రయత్నిస్తావు? వచ్చి జన్మ ఎలా ఉంటుందో తెలదు. అన్నం కోసమే శ్రమ పడేటప్పుడు 24 గంటలు నువ్వు ప్రయత్నించాలేమో, అప్పుడు భగవంతుని ఆలోచించడానికే నీకు సమయం ఉండదు. మరి ఇప్పుడు ప్రయత్నించు, నాకు కొంచెం సహకరించని కోరింది. మెహర్ బాబా సాహిత్యాన్ని పరిశీలిస్తే ప్రతి సాధకునికి మార్గాన్ని నిర్దేశించి ఆంతరిక పురోగమనానికి సహాయం చేసి గమ్యాన్ని చేర్చేటటువంటిది సద్గురు స్థితి. ఎందుకంటే సద్గురు స్థితి మాత్రమే యావత్ సృష్టికి అన్యమై ఉండి సృష్టినంతని గమ్యం వైపు నడిపిస్తుంది. అన్యముగా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా సాధకునికి ఆంతరిక సహాయం చేయడానికి వీలుంటుంది. సాక్షిగా ఉంటారు కాబట్టి అవతార్ అదే మమేకం అయిపోతారు సృష్టితోటి. ఆయన మేల్కొల్పలేడు, కానీ ఆయన స్థితి జగద్గురువుగా సృష్టికి అన్యంగా ఉంటుంది కనుక ప్రతి ఆత్మని విడిగా మేల్కొల్పడతాడు. అది డిఫరెన్స్. ఏదో ఒక మాట అనేది జ్ఞాపకంలో లేదు. అవతార్ మెహర్ బాబా యొక్క అనుభవానికి నా అనుభవానికి ఏ విధమైన భేదము లేదు. కానీ నేను మెహర్ బాబా కాదని కూడా అంటే అప్పుడు అనుకున్నాం అన్నమాట. దైవిక స్థితిలో అనుభవం ఒకటే అనుభవం అనుకునేవాళ్ళం కాదు. బాధ్యత కూడా అయింది అదే. అవతారుడు బాధ్యత ఏంటంటే సృష్టిని అంతనే ఉద్ధరించడం అని చెప్పి ఈ సృష్టిని అంతనే మేల్కొనే బాధ్యత కూడా అయింది. అది జగద్గురు స్థితి. అటు ఇటు ఎలాగో గురువు అవతారు సద్గురు కూడా అంతే. అవతారు సద్గురు మళ్ళీ కార్యక్రమాలు వేరమ్మా. అది ఇప్పుడు
జగద్గురువుగా అది అది కొంచెం మహారాజు గారికి మాత్రమే అది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అనంత అవతార చైతన్యం, మూర్తి చైతన్యం కాబట్టి జగద్గురువుగా సద్గురువుగా జగద్గురు స్థితిని కూడా కార్యక్రమంలో చేస్తున్నారు సద్గురు. ఎందుకంటే అవతార చైతన్యం ఆయనలో మూర్తి ఊహించింది కనుక, అంటే ఇన్నర్గా అవతార కార్యక్రమాన్ని ఏం చేస్తున్నారు, ఇది మెరుగుపరుస్తారు. సాంసర్ గారు క్లారిటీ వచ్చిందా? సుబ్రాజ్ గారు ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయా? కుమారి 5 నిమిషాలు మౌనం.
सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। गाते चलो मेरू मेरू गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेरू मेरू गाते चलो मेरू मेरू गाते चलो काम करते चलो नाम जपते चलो काम करते चलो नाम जपते चलो सच कहते चलो झूठ त्यजते चलो सच कहते चलो झूठ त्यजते चलो मेहर गंगा का गाना बढ़ाते चलो मेहर गंगा का गाना बढ़ाते चलो मेहर मेहर गाते चलो मेहर मेहर गाते चलो सुख में भूलो नहीं दुख में भूलो नहीं सुख में भूलो नहीं दुख में भूलो नहीं मुस्कुराते चलो हंसते गाते चलो मुस्कुराते चलो हंसते गाते चलो प्रेम जीवन की धारा बहाते चलो प्रेम जीवन की धारा बहाते चलो मेरू मेरू गाते चलो मेरू मेरू गाते चलो जिसमें मेहर नहीं वो तो जीवन नहीं जिसमें मेहर नहीं वो तो जीवन नहीं मैं मिटाते चलो मैं जगाते चलो मैं मिटाते चलो मैं जगाते चलो प्रेम जीवन की आज्ञा समाते चलो प्रेम जीवन में समाते चलो मेरू मेरू गाते चलो मेरू मेरू गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेरू मेरू गाते चलो मेरू मेरू गाते चलो मेरू 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 अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय।
मैडम के अंदर जय बाबा जय बाबा जय बाबा मूल्य ఉద్యోగ కార్యక్రమం ఇలా మాత్రమే భాస్కర్ అండి మన ఉద్యోగ ఈమె దర్శించుకోవడానికి బెంగళూరు వెళ్ళారు కేంద్రంలో ఎవ్రీలో చార్ట్ అకౌంట్స్ చేస్తామండి సబ్మిట్ చేయాలి ప్రతి ఏడాది కంపల్సరీ సొసైటీ కదా అకౌంట్ చేయండి కంకరాజుగా బ్రదర్ అండి కజిన్ బ్రదర్ ఏమన్నా వచ్చారండి
అలా కర్మను
బాధ్యత, సృష్టి బాధ్యత. మనందరినీ పురోగమించి గమనించవలసిన బాధ్యత పరమాత్మగా ఆయన ఉంది. పరమాత్మగా అంచేత పదే పదే వచ్చి మన ఈ కర్మ సంబంధమైనటువంటి ఫలితాలనేటువంటి బాధల నుంచి విముక్తి చేసి చైతన్యాన్ని పురోగమనం చేస్తారు. ఎరుక లేకుండా చైతన్యాన్ని నిర్మాణంలో కూర్చోబెట్టారు. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే మేలుకొల్పడం. మేలుకొల్పడం అనేటువంటి ఎరుకుతోటే జరగాలి. మేలుకుంటున్నావు, నువ్వు పెట్టకపోతున్నావు, పెట్టమని తక్కువని మేలుకుంటున్నావు. మేలుకుంటే ఎరుకు వచ్చేస్తుంది కదా. మరి ఎరుకుతో మేలుకొనాలంటే ఎరుకతో పురోగమించాలి, నిర్మాణం చేయాలి. ఎరుకు నిలబెట్టుకోవాలి ప్రతి క్షణం కూడా. ప్రతి మూమెంట్ ఎరుకు నిలబెట్టుకుంటే వెళ్తే ఎరుకు నిలబడదు. అంటే అనుభవాలన్నీ ఎరుకుతోనే అనుభవించాలి. గమ్యాన్ని ఎరుగుతోనే చేయాలి నిర్మాణం. మరి ఎరుగుతోనే తిరిగి రావాలి. ఆ మార్గాన్ని తీసుకెళ్ళి తీసుకురావడం అనేటువంటి అనంత అవతార చైతన్యం. ఎందుకంటే ఆ బాధ్యత వహిస్తుంది మనకు ఆ చైతన్యం. ఆ చైతన్యం మూర్తివించినటువంటి వ్యక్తితే ఈ బాధ్యత. అది పూర్తి ప్రయాణం అంతా చేయాలి అంటే ఆ ఎరుక ఏమిటా ఎరుక? ఎరుకతో ప్రయాణం చేయాలి అన్నట్లయితే ఈ సృష్టిలో జీవించాలి, కుటుంబ మధ్య జీవించాలి, సంఘం మధ్య జీవించాలి, దేశంలో జీవించాలి, ఈ పనులు చేసుకోవాలి. ఏ బాధ్యత ఎరుకతో చేయాలి. చేసుకోవాలి, ఎరుకతో జీవించాలి. ఎరుక కావాలని ఇక్కడే ఉంటుంది. ఎరుక ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే అయిపోతుంది, కల్మినేషన్ వచ్చేస్తుంది. నేను ఆత్మ అనేటువంటి అనుభవంలో మేల్కొంటా ఉంటాను. మేల్కొని నేను ఆత్మనే అనేటువంటి అనుభవంతో మళ్ళీ కింద దిగి వస్తాను. దిగి వచ్చిన తర్వాత సృష్టిలో నేను ఆత్మ అనేటువంటి అనుభవంతో సర్వము ఆత్మ అనేటువంటి నువ్వు జీవిస్తావు, మేలుకొని జీవిస్తావు, వివేకం అవుతావు. నువ్వే కదా ఏమైనా దాన్ని చేయగలవు. గమనించి క్లారిటీ వచ్చే మా దాంట్లో అంచేత ఏంటంటే అవతార కార్యక్రమం వేరు, మెహర్ బాబాకు సంబంధించిన కార్యక్రమం వేరు, సృష్టి కార్యక్రమం వేరు. మన అవతార కార్యక్రమం అంటే మేల్కొల్పుకు సంబంధించిన కార్యక్రమం, ఆంతరిక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇంకా మెహర్ బాబాకు సంబంధించిన కార్యక్రమానికి కొన్ని వందల మంది వస్తారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. మెహర్ బాబా అవతార పురుషుడు, ఆయన దగ్గర చేయని మాత్రమే ఉత్తర పడతారని ఆయన మూడాలకు వచ్చారు, వేణువులకు పోతారు. కృష్ణుని కార్యక్రమం అలాగే చేస్తున్నారు, దేశ కార్యక్రమం అలాగే చేస్తున్నారు. ఈ పాస్టులు అందరూ అదేవిధంగా మెహర్ బాబా కార్యక్రమం ముందు ప్రచారం చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళలో ఇది కాదు కార్యక్రమం, నేను గమనించాలని మెహర్ బాబా అంటే వచ్చేస్తాడు. ఏం చెప్పాడంటే మేలుకొలకు చెప్పాడు. మేలుకొలకు ఎలాగా అంటే అప్పుడు వాళ్ళలో ముగ్గురు బయలుదేరి చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇక సద్గురువులు ఇంకో డౌట్ రావాలి అసలు. మరి సద్గురువులు మెహర్ బాబా కార్యక్రమం చేయరా? మెహర్ బాబా మాట వచ్చేస్తారా? మరి వచ్చేసిన సద్గురువులు ఆ డౌట్ రాలేదు. గురువు అని అడిగాను. మరి సద్గురువులు మరి మెహర్ బాబా అవతార పురుషుడు కదా, మెహర్ బాబా కార్యక్రమం వాళ్ళు చేయరా? మిగతా వాళ్ళు ఎవరో చేస్తామని అన్నారు. నెక్స్ట్ అంటే సద్గురువే భగవంతుడు అయినప్పుడు ఉన్నదే వాళ్ళు అయినప్పుడు మళ్ళీ మెహర్ బాబా గౌరవం పడతారు. అయినా కదా ఉన్నది అనుభవం.
మేల్కొల్పు బాధ్యత జగద్గురుగా అది జగద్గురుగా ఆయన తీసుకున్నారు కనుక అందుకనే అక్కడ మెహర్ బాబాతో వచ్చినప్పుడు ఉన్న అది ఆ ప్రయాణంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా మెహర్ బాబా కార్యక్రమం చేశారైనా అవతార కార్యక్రమానికి సంధింపబడుతున్నారు. సద్గురు కార్యక్రమంలో ఆయనతో కనెక్ట్ అయ్యి మన నాన్న లోపలికి మన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. కార్యక్రమాలు జగద్గురు అవతార కార్యక్రమంలో వచ్చేటప్పటికి మేల్కొలుపు కార్యక్రమానికి మీరు మనం సిద్ధపడి ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి భావన ద్వేష భావన లేదు. వీళ్ళ మెహబాబా నచ్చిస్తున్నారా, వాళ్ళు యేసుక్రీస్తు నచ్చిస్తున్నారా, వాళ్ళు కృష్ణ పరమాత్మ నచ్చిస్తున్నారా, వాళ్ళు మహమ్మద్ ప్రవక్త నచ్చిస్తున్నారా, భేదం ఏమి రాలేదు. ఎందుకంటే నీ గమ్యం నిర్గుణ నిరాకారమై ఉన్నదండి. దానిలో అందరూ భాగమే. ఇంకా రెండో ఉండదు, ఏకత్వ భావం. నా గమ్యం ఏంటంటే నా గమ్యం అనంతమైనటువంటి అవతార చైతన్యం. ఇక్కడ భేదభావం లేదు. మెహర్బాబా అంటే భేదం వచ్చేస్తుంది. శరీరుడు అయినటువంటి అనాథుడు, ఇంకొక శరీరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ వేరుగా అనిపిస్తాడు, యేసస్ వేరుగా అనిపిస్తాడు, ప్రవక్త వేరుగా అనిపిస్తాడు. గమ్యమై ఉన్నదనక నువ్వు గమ్యం కోసం ప్రయత్నిస్తా కనుక నీ యొక్క మేల్కొల్పు కార్యక్రమంలో ఏ విధమైనటువంటి భేదము ఉండకూడదు. మనకి బాగా అది గురుదేవ కార్యక్రమం.